పంబానది సమీపంలో ఉన్న అయ్యప్పను ఎవరు పెంచారు? ఈ వీడియోలో తెలుసుకుందాం. తమిళ రాజుకు చెందిన పాండ్య రాజ్యంపై అల్లావుద్దీన్ ఖిల్జీకి చెందిన ఖిల్జీ వంశ సైన్యాధిపతి మాలిక్ కాఫూర్ దాడి చేశాడు. పాండ్యరాజు వైఫల్యంతో రాజవంశం 2 శాఖలుగా విడిపోయింది. వారు తమను తాము రక్షించుకోవడానికి కేరళ వైపు వెళ్లారు. అనేక ప్రదేశాలు తిరుగుతూ పండలంలో స్థిరపడ్డారు. పండల రాజవంశస్థులు రాజు రాజశేఖరుడు అతని పాలనలో ప్రజలు చాలా సంతోషంగా ఉండేవారు. కాని అతనికి ఒక లోటు ఉంది. అతనికి పిల్లలు లేరు. రాజశేఖరుడు ఈశ్వరుని భక్తుడు. అతను ఒకరోజు వేటికి వెళ్లి తిరిగి వస్తుండగా పంబ తీరానికి వచ్చాడు. దూరంగా శిశువు ఏడుపు వినిపించింది. రాజశేఖరుడు సంతానం లేని కారణంగా దేవుడు తనకు ఆ బిడ్డను ప్రసాదించాడని, ఆ బిడ్డను ఆనందంగా తన అంతఃపురానికి తీసుకెళ్తాడు. రాణికూడా ఆ బిడ్డను చూసి చాలా సంతోషంగా ఉంటుంది. మెడలో మణి ఉండడం వల్ల అతనికి మణికంఠుడు అనే పేరు పెట్టారు. అయ్యప్ప అంతఃపురంలోకి ప్రవేశించిన 1 సంవత్సరం తర్వాత రాజశేఖరుడికి భార్య ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. తగిన వయసురాగానే రాజు తన 2 కుమారులను గురుకులానికి పంపాడు. రాజు గురువుకి అయ్యప్పను భగవంతుని అవతారంగా గుర్తించాడు. గురువు కుమారుడు పుట్టుకతోనే గుడ్డి, మూగా. అయ్యప్ప దైవిక సంతానం అని తెలుసుకుని గురు దక్షిణగా చూపు, మాట ఇవ్వమని కోరుతాడు. అయ్యప్ప తన చేతులను ఆ బాలుడి తలపై ఉంచాడు. వెంటనే ఆ బాలుడు చూడగలిగాడు మరియు మాట్లాడగలిగాడు. ఈ విషయం ఎవరితో చెప్పొద్దు అని అయ్యప్ప కోరతాడు. గురుకుల విద్య నుండి తిరిగివచ్చిన తర్వాత అయ్యప్పను రాజుగా పట్టాభిషేకం చేయాలని తండ్రి కోరుకుంటాడు. తల్లికి అయ్యప్పను రాజుగా చేయడం ఇష్టంలేదు. తలనొప్పి అని నాటకమాడి వైద్యులతో వ్యాధి తగ్గుటకు పులిపాలు కావాలని చెప్పిస్తుంది. అయ్యప్ప నేవెళ్లి తీసుకువస్తానని చెప్పి బయలుదేరుతాడు. మార్గమధ్యలో మహిషి చేసే అరాచకాలను అయ్యప్ప గమనించాడు. అప్పుడు నారద మహర్షి వచ్చి తన కర్తవ్యాన్ని గుర్తుచేస్తాడు. అలా అయ్యప్ప చేతిలే మహిషిని మరణాంతరము ఆమె ఒక అందమైన దేవతగా మారుతుంది. ఆమె అయ్యప్పను వివాహం చేసుకోవాల్సిందిగా కోరుతుంది. అప్పుడు అయ్యప్ప ఎప్పుడైతే నా శబరిమల కొండకి కన్నే స్వామిరారో అప్పుడు పెళ్లి చేసుకుంటాను అని మాట ఇస్తాడు. ఆమెకు మళిగపురత్తమ్మ అనే పేరుతో శబరిమలలో ఒక మందిరం కూడా ఉంది. ఇంద్రుడు స్వయంగా పెద్ద పులిగా మారడంతో అయ్యప్ప రాజభవనానికి తిరిగి వచ్చాడు. రాజశేఖరుడు అయ్యప్పను పట్టాభిషిక్తుడిని చేయాలనుకుంటాడు. కాని తన తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని వదిలి మణికంఠుడు తనకు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు. అందుకు తానొక బాణం వదులుతానని, ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని అడుగుతాడు. అలా కట్టిన ఆలయం శబరిమలలో ఉంది. ఇలాంటి మరిన్ని చారిత్రక కథలు తెలుసుకోవడానికి వీడియోకి లైక్ చేయండి. ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.